మామూలుగానే బీజేపీ కావచ్చు, లేకపోతే ఆర్ఎస్ఎస్ సంఘ పరివార్ అంటారు. ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, విహెచ్పి ఇలాగ చాలా ఉన్నాయి వాళ్ళవి. ఆ సంఘాలన్నీ కూడా ప్రేమకు వ్యతిరేకంగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అందుకని ఫిబ్రవరి 14 వారానికి వస్తే తాలిబొట్లు కట్టుకొని తిరుగుతుంటారు. అంటే పెళ్లి చేసుకోకపోతే మీకు వేరే మార్గం లేదని. నిజానికి వాళ్ళ పిల్లలు ఎవరు కూడా వాళ్ళ మాట వినరు. ఇవన్నీ కూడా పొలిటికల్ డ్రామా. అంటే బీజేపీ చేస్తున్నది ఏంటంటే ప్రతిదీ వాళ్ళు మతాన్ని, హిందూ మతాన్ని పాలిటిక్స్ కోసం వాడుకోవడం అనేది బాగా బాగా పెరిగింది ఈ మధ్యకాలంలో. వాళ్ళకి అందరూ వాడుకుంటారు, బీజేపీ ఒకటే కాదు, కానీ బీజేపీ దాన్ని ఇంకా ఆర్గనైజ్డ్గా వాడుకోవడం అనేది పెరిగిందనమాట. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక ప్రేమికులందరూ షాక్ అయ్యే ఒక చట్టం రాబోతుందనేది ఇప్పుడు అంటున్నారు. అంటే ఒక రకంగా ప్రేమికులందరూ కూడా క్రిమినల్స్గా మారిపోయే ప్రమాదం ఈ చట్టంలో కనిపిస్తుంది. ఇది ముందుగా గుజరాతీలో తీసుకొచ్చి దాని తర్వాత బీజేపీ పాలిత రాష్ట్రాల్లోకి మెల్లమెల్లగా తీసుకురావద్దాం అనేది బీజేపీ ప్లాన్గా మనకు కనబడుతుంది. సో ఇదేమి కొత్తది కాదు. నిజానికి 2005లో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు గుజరాత్లో మోడీ చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఒక చట్టం తెచ్చారు అక్కడ. అదేంటంటే ఎవరు పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా రిజిస్టర్ ఆఫీసులో తల్లిదండ్రుల సంతకాలు లేకుండా పెళ్లి చేయకూడదు అన్న ఒక చట్టాన్ని మోడీ ప్రభుత్వం అప్పుడు తీసుకొచ్చింది. దానికి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చేసరికి దాన్ని వెనక్కి తీసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు అలాంటిదే ఇంకొక రూపంలో తీసుకొస్తున్నారు. ఇదేంటంటే గుజరాత్ రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజెస్ యాక్ట్ అని ఒక యాక్ట్ ఉందన్నమాట. అది 2006లో వచ్చిన యాక్ట్ అది. ఆ యాక్ట్కి ఇప్పుడు ఒక అమెండ్మెంట్ ప్రపోజ్ చేస్తున్నారు. మొన్న ఫిబ్రవరి 20వ తేదీ డిప్యూటీ సీఎం ప్లస్ హోమ్ మినిస్టర్గా ఉంటున్న హర్ష్ సంఘవి అనే ఆయన ఈ బిల్లుని, ఈ ప్రపోజల్ని తీసుకొచ్చాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే ఎక్కడైనా పెళ్ళిళ్ళ కోసం రిజిస్టర్ ఆఫీస్కి వెళితే ముఖ్యంగా 3 రకాలుగా దాన్ని ఫాలో అవుతున్నారు. 3 రూల్స్ ఉన్నాయి. ఒకటి, 30 రోజులు పెండింగ్ పెడతారు. నీకు వెళ్ళగానే నీకు రిజిస్ట్రేషన్లో పెళ్లి చేయరు. మామూలుగా ఎలాగ ఉంటుందంటే మనం ఇక్కడ కూడా రూల్ ఉంది, 1 మంత్ ముందుగా ఉంటారు. కాకపోతే మనం పెళ్ళైనట్టుగా ఎక్కడైనా గుళ్ళో కానీ ఎక్కడైనా పెళ్ళైనట్టుగా ఫోటోలు, ప్రూఫ్స్ కానీ సబ్మిట్ చేస్తే ఇమ్మీడియట్గా రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇప్పుడు అక్కడ ఈ చట్టం వస్తే అలాంటిది ఉండదు. నువ్వు ఫోటోలు తెచ్చినా ఏమి తెచ్చినా 30 రోజులు మ్యాండేటరీ, 30 రోజులు వెరిఫికేషన్ పీరియడ్ అనమాట. ఈ 30 రోజుల్లో నువ్వు సబ్మిట్ చేసేటప్పుడే ఆధార్ సబ్మిట్ చేయాలి, నీ ఐడి ప్రూఫ్ సబ్మిట్ చేయాలి, ఇంకేవో సర్టిఫికేట్లు అవన్నీ సబ్మిట్ చేయాలి. అవి కాకుండా తల్లిదండ్రులకు ఇంటిమేట్ చేశాము, తల్లిదండ్రుల అనుమతి ఉందనేది కూడా ఒక పత్రం సబ్మిట్ చేయాలి. ఒకవేళ నువ్వు సబ్మిట్ చేయకపోతే మీ తల్లిదండ్రుల డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. ఇచ్చినప్పుడు అక్కడ ఉన్న అసిస్టెంట్ రిజిస్ట్రారే తల్లిదండ్రులకు కూడా నోటిఫై చేస్తాడు. మీ పాపో మీ బాబో వచ్చారు, పెళ్లి చేసుకుంటాం అంటున్నారు, ఇది డీటెయిల్స్ మీకు ఓకేనా అనేది వీళ్ళు చెప్పాలి. చెప్పితే వాళ్ళు ఓకే అంటేనే పెళ్లి జరుగుతుంది, లేకపోతే రిజెక్ట్ చేస్తారు, పెళ్లి జరగదు. అంటే ఇక్కడ క్లియర్గా ఏంటంటే తల్లిదండ్రులు ఒప్పుకుంటేనే ప్రేమికులు పెళ్లి చేసుకోవడానికి కుదురుతుంది. ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ప్రేమించుకున్నారు, అబ్బాయి ఇంట్లో ఒప్పుకున్నారు, అమ్మాయి ఇంట్లో ఒప్పుకోలేదు, పెళ్లి జరగదు. ఇంకా ఇప్పుడైతే ఏంది, మీ ఇష్టం, మీకు నాకు సంబంధం లేదు, నేను అడల్టు, నాకు రైట్ ఉంది అని పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. ఇలా చేసుకున్న వాళ్ళు కూడా సంవత్సరానికి మినిమం 1000 మందికి పైన హానర్ కిల్లింగ్స్ అనేవి ఇండియాలో జరుగుతున్నాయి. ఒక పక్క అలాంటి పేరెంట్స్ ఇక్కడ తమ సొంత కూతుర్ని, ఎక్కువగా లేడీస్నే, మళ్ళీ కూతుర్లనే చంపుతారు. ఎందుకంటే పరువు మోయాల్సింది ఆడవాళ్ళే అనమాట, మగవాళ్ళు కాదు. అదే తన కొడుకు ఎవరన్నా ప్రేమిస్తే కొడుకుని చంపడం చాలా చాలా రేరు. కూతుర్ని మాత్రం నిర్దాక్షిణ్యంగా తండ్రి కాళ్ళు పట్టుకుంటాడు, తల్లి చేతులు పట్టుకుంటుంది, అన్న గొంతు పిసిగి సంఘటనలు బోల్డ్ ఉన్నాయి. మొన్న అక్కడ సూర్యాపేటలో బామ్మే చంపించింది మనవరాల్ని. సో ఇలాగ జరుగుతున్న నేపథ్యంలో ఈ బిల్లు అత్యంత దారుణమైన బిల్లు ఇప్పుడు పెడుతున్నారు గుజరాత్లో. అంటే గుజరాత్లో ముందు పెట్టి దాని తర్వాత గుజరాత్ మోడల్ కదా, ఇప్పుడు దేశం అంతా నడిచేది గుజరాత్ మోడల్లో.
ఎందుకంటే ఏదో జోక్ ఉంది కదా, ఇద్దరు గుజరాతీ వాళ్ళు ఇంకో ఇద్దరు గుజరాతీ వాళ్ళకి దేశాన్ని అమ్ముతున్నారు. ఇద్దరు గుజరాతీ వాళ్ళకి అమ్మట్లే, కనీసం ఒక 10,000 మంది టాప్ బిజినెస్ పీపుల్ అంతా ఫ్రమ్ గుజరాతే ఇండియాలో. సో అలాగా వీళ్ళు ఏ మార్పు తేవాలన్నా ముందు గుజరాత్లో తీసుకొచ్చి మెల్లమెల్లగా దాన్ని